మనకి మోకాలికి ఏదైనా దెబ్బ తగిలింది. కాలు ట్విస్ట్ అయింది. లేదు బండి మించి కింద పడిపోయాము. మన మోకాలు దెబ్బ తగలటం వల్ల మనం ఎక్స్‌రే గాని, స్కాన్ గాని చేయించి దానిలో ఏమన్నా లిగమెంట్ టేర్ ఉంది అనుకుంటే, ఆ లిగమెంట్ టేర్‌కి సర్జరీ అనేది ఎప్పుడు అవసరం. ఎప్పుడైతే స్కాన్‌లో మనకి ఈ లిగమెంట్ అనేది కంప్లీట్‌గా టేర్ అయిపోయింది. ఏసీఎల్ గాని, పీసీఎల్ గాని, మధ్యలో ఉన్న క్వెషన్స్ మెనిస్కై గాని, ఇవి ఎప్పుడైతే కంప్లీట్‌గా టేర్ అయిపోయినాయో వీటికి సర్జరీ అనేది కంపల్సరీ. సర్జరీ చేయకపోతే ఏమవుతది? మన మోకాలు అనేది లూజ్‌గా ఉంటది. ఆ లిగమెంట్ ప్రొవైడ్ చేసే స్టెబిలిటీ అనేది ఉండదు. సో, టైం గడిచే కొద్దీ ఆ మోకాలు లూజ్ అనేది ఉండడం వల్ల మోకాలు అరుగుదల స్టార్ట్ అవుతది. లోపల కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిపోయి మోకాళ్ళ అరుగుదల అనేది చిన్న వయసులోనే స్టార్ట్ అవుతది. ఇంకోటి కండిషన్ ఏంటంటే లిగమెంట్ ఎప్పుడైతే పార్షియల్‌గా టేర్ అయింది. అంటే సగం సగమే కట్ అయింది. వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా సర్జరీ అడ్వైస్ చేయము. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి. కొన్ని రకాల ఎక్సర్‌సైజులు చేయండి. మోకాళ్ళ మీద బరువేయకుండా తిరగండి అని అడ్వైస్ చేస్తాం. కానీ ఎన్ని రోజులన్నా నొప్పి తగ్గట్లేదు. బాగా ఇబ్బంది ఉంది. ఈ పార్షియల్ టేర్ అనేది హీల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీ అడ్వైస్ చేస్తాం.